దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానానికి పోలింగ్ మొదలైంది. కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలొచ్చాయి. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఉదయం 5 గంటలకు అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. 6 గంటల నుంచి ఓటర్లు క్యూలో నిల్చున్నారు. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. As I've said many times before, my expectation is that the people of Wayanad give me the chance to repay the love and the affection they've shown me, and to work for them and to be their representative. There are a lot of controversies regarding that Churanmala landslide issue and last that Waqf board issue, and how is your response on these things? I don't think today is a day of talking about these controversies. I think it's the day for polling right now, and I just hope that everybody exercises their democratic right, comes out and votes. Will you close the majority of Rahul? That is to be seen. We will see. Okay. దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానానికి పోలింగ్ మొదలైంది. కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలొచ్చాయి. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఉదయం 5 గంటలకు అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. 6 గంటల నుంచి ఓటర్లు క్యూలో నిలుచున్నారు. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. All other persons